మరో సంబంధించిన వార్తను కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గూట్కి పోచారం మాజీ సభాధిపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానం సముచిత గౌరవిస్తామని వెల్లడి పొంగులేటి జానారెడ్డిలతో మరో బారాసా ఎమ్మెల్యే భేటీ అనేది ఒక వార్తనైతే చూసుకోవచ్చు మొత్తానికి ఇక రేవంత్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కండో కప్పి ఆహ్వానించడం అప్పుడు కొంత సంచలనంగా మారింది ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కండో కప్పడం ఏంటి అనేది ఇప్పుడు సైతం కూడా మరి నేరుగా రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ కండో కప్పినటువంటి పరిస్థితి మరి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం మరి ఇదానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో నిజంగా కూడా మరి ఆయన ఏది ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ కొడుకుల కోసం ఎవరైతే వాళ్ళ కొడుకులు ఉన్నారో కొడుకులు ఇప్పటికే అక్కడ బాన్స్వాడని అక్కడ నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళ యొక్క వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అక్రమంగా సంబంధించినటువంటి ఇసుక అంతా వ్యవహారం నడుపుతూ ఉంటారు అనేది ఒక ప్రచారం అనేది గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కొడుకుల యొక్క రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన పార్టీలోకి వెళ్ళింది అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నది ఒకసారి గతంలో ఆయన అన్నటువంటి మాటలు దీనికంటే ముందు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పట్టుకొని ఏమని మాట్లాడినా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆయన గతంలో రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి పరిపాలన పైన చంద్రబాబు ఏజెంట్ అని అసలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతులను పట్టించుకున్నటువంటి వ్యవహారం ఉన్నటువంటి వాడు భూ కబ్జాదారుడు భూ కబ్జాలకు పాల్పడతాడు ఉన్నాడని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పినటువంటి ఆ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం చేసుకోవడం దాంట్లో భయపెట్టి యజమాని దగ్గర డబ్బులు లాక్కోవడం మధ్యతరాల వ్యవస్థ ప్రోత్సహించడం నీకు ఇవి తెలుసు ఎవరు చేయకపోతే వాళ్ళు దాడి చేయడం తెలుసు నీకు రైతుల సంగతి నీకే తెలుసు రైతుల కష్టాలు ఏం తెలుసు రైతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో పోయినా ఆ పార్టీ మొదలుపెట్టారు ఆయన కాంగ్రెస్ కంట్రోల్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆయన గుర్తు లేదు పిసిసి ప్రెసిడెంట్ గా కలగంటూ ముఖ్యమంత్రి కావాలని దాని చంద్రబాబు యొక్క హస్తం ఉంది చంద్రబాబు యొక్క ఏజెంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమర్పించిందే చంద్రబాబు నాయుడు ఎందుకంటే వీక్ నాయకత్వం ఉండాలి తెలంగాణలో ఆయన చెప్పిన మాట నడవాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అండగా పెట్టుకుని చంద్రబాబు చేస్తున్నటువంటి నాటకం ఇది నెరవేరిన నాటకం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను వారందరికీ ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి మనస్ఫూర్తి వారు స్వాగతించారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్ గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం ఇక బంద్ ఈ ముచ్చట్లు చాలా మంది దగ్గర విన్నాం మనం ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయమే ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క విధి విధానాలు బాగా నచ్చినాయి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చినాయి అని చెప్పేటువంటి మాటలు తప్పించి ఇది నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు అట్లే అంతకంటే ముందు చాలా మంది వ్యక్తులంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు అక్కడ కేసీఆర్ యొక్క నాయకత్వం నచ్చి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చి మేము బయటకు వచ్చినామని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా దొంగలే పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా
వివిధ పార్టీలు మారేటువంటి వాళ్ళందరూ కూడా దొంగలే. వీళ్ళపైన వాస్తవంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక పార్టీ మారాలనుకున్నా ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ ఎంపీగా మళ్ళీ పోటీ చేయాలంటే ఉన్న పదవికి ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే ఎక్కడికైనా పోవాలన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి దొంగలే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి మళ్ళీ వీళ్ళు ఇవాళ వచ్చి మళ్ళీ అధికార పార్టీలో ఉన్నటువంటి దాంట్లో మళ్ళా వాళ్ళు పాగా వేస్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ దందాలను కొనసాగించుకోవడం కోసం తప్పించి ఇలా రాష్ట్ర ప్రజల రైతాంగం ఈయనట రైతుల సంబంధించినటువంటి బాగు కోసం రైతులకు ఇప్పుడు ఈయన రాకపోతే రైతులు ఏమన్నా అదైపోయిందా? రైతుల యొక్క బాగు కోసం, రైతుల సంక్షేమం కోసం నేను పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏందో ఫస్ట్ చెప్పు. రైతుల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగా నాకు నచ్చినాయి, ఆకర్షితులు అయిపోయినా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అని చెప్పేసి అంటాను. అసలు నిర్ణయాలు ఏం తీసుకున్నాను ఫస్ట్ వాటిపైన సమాధానం చెప్పు. కేవలం ఇది రాజకీయపరమైనటువంటి స్వార్థపరమైనటువంటి ఒక రాజకీయాల కోసం, కొడుకు యొక్క రాజకీయ జీవితం కోసం. ఎందుకంటే ఇక ఇప్పుడు ఒకవేళ కనుక పార్టీలో చేరకపోతే రేపు వాళ్ళ కొడుకులు చేసినటువంటి దందాలు ఒక్కొక్కటిగా రేపు బయటపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు మరి ఆయన ప్రయత్నం చేసి నిన్న సక్సెస్ అయినట్టు తెలుసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ గూటికి పోచారం, మాజీ సభాధిపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీలోకి ఆహ్వానం, సముచిత గౌరవం ఇస్తామని వెల్లడి, పొంగులేటి జానారెడ్డిలతో మరో బారాసా ఎమ్మెల్యే భేటీ, మాజీ శాసనసభాధిపతి బారాసా సీనియర్ నాయకుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అస్తంగూటికి చేరారు. కొందరు బారాసా ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పోచారం ఇంటికి వెళ్లారు. మంత్రికి పోచారం కుటుంబ సభ్యులు శాల్వ కప్పి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై చర్చించుకున్నారు. సమావేశం తర్వాత పోచారంతో పాటు ఆయన కుమారులు సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి సీఎం కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మరి వాళ్ళు అన్నటువంటి మాటను కనుక చూసినట్టయితే మామూలు మాటలు కాదు, రేవంత్ రెడ్డి గతంలో అన్నటువంటి మాటలు. ఇక ముందుగానే పోచారంతో అన్ని అంశాలు చర్చించి చేరడానికి సిద్ధం కావడంతో ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. మరోవైపు బారాసకే చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా శుక్రవారం మంత్రి పొంగులేటిని, మాజీ మంత్రి జానారెడ్డిలను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు లక్ష్మారెడ్డి చెప్తున్నా పోచారం కాంగ్రెస్ లో చేరిన రోజే ఆయన కాంగ్రెస్ లో ప్రభుత్వంలోని ముఖ్య నేతలను కలవడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు బారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా ప్రకటించడం గమనార్హం. త్వరలోనే మరో 5-6 ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అండగా నిలవాలని కోరాం. పోచారం ఇంటి వద్ద సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశాం. పెద్దలుగా ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు. రైతు రుణమాఫీ విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఆయన చేరారు. భవిష్యత్తులో శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం. ఇది రైతు సంక్షేమ రాజ్యం. వారి కోసం అవసరమైన అందరిని కలుపుకొని, అవసరమైతే అందరితో కలుపుకొని పోతామని చెప్పారు. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని చెప్పేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటారు. పోచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనించి వారిని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించా. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి ధైర్యంగా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారిని రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తా ఉన్నా అని చెప్పేసి పార్టీలో చేరినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి దర్దాపుగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ కుమారులు ఇద్దరు, సురేందర్ రెడ్డి మరో పక్కన భాస్కర్ రెడ్డిని ఇద్దరు తీసుకొని పోవడం జరిగింది. సరే, ఓకే సార్, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేము కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు తీసుకున్నారు నిర్ణయం. మీకు ఎందుకంటే సంఖ్యాబలం ఎక్కువ కావాలి మీకు, ఎందుకంటే రేపు మాపో మరి ప్రభుత్వం కూల్చేస్తాం, మేము పీకేస్తామని చెప్పేసి మరి బీజేపీ పార్టీ చెప్తా ఉంది కాబట్టి బలాన్ని ఎక్కువ పెంచుకున్నట్టయితే కొంత వాళ్ళు పటిష్టంగా ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా ఉండొచ్చేమో రేవంత్ రెడ్డికి, ఆ భయం కూడా ఉండొచ్చేమో, కాదనట్లేము. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే పార్టీలో చేరితే మీరు ఇంటికి వెళ్ళి కన్ను కప్పినటువంటి మీరు మరి నిజంగా కూడా
మీరు ఇచ్చినటువంటి హామీల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళపైన కూడా మీరు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలే మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి అన్నారు, 1:100 కూడా కల్పిస్తామని చెప్పేసి అన్నారు. గురుకుల సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో వాటిని కూడా నింపాల్సినటువంటి ఖాళీలు నింపాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పాపం రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే. ఒక ఎమ్మెల్యే మీ పార్టీలో చేరుతారు అనగానే మీరు అక్కడికి వెళ్ళి పార్టీ కండువా కప్పేందుకు మీకు సమయం దొరికింది. పాపం వాళ్ళు చాలా రోజుల కానీ ఇబ్బంది పడతా ఉన్నారు, కేవలం మీ ప్రకటన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఇది పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం అయితే